సో ఓకే, రికార్డింగ్ కూడా స్టార్ట్ చేశా. సో ఓకే, నౌ ఫస్ట్ క్వశ్చన్. 1 minute. So the electric field and electric potential at a point charges are, see, E is equal to 500 remains and V is equal to 30V respectively. Find the magnitude of charge. Okay, so క్వశ్చన్ నోట్ చేసుకున్నారా? ఓకే, క్వశ్చన్ నోట్ చేసుకోండి. సో మనకి క్వశ్చన్ ఈస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అట్ ఏ పాయింట్ డ్యూ టు ఛార్జెస్ ఆర్, అంటే ఆ 2 point ఛార్జెస్ డ్యూ టు ఇచ్చాడు మనకి. సో ఇప్పుడు మనం మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఛార్జ్ ఫైండ్ చేయాలి. ఓకే, అండ్ ఇక్కడ టాపిక్ వచ్చేసి relation between electric field E and V అంటే electric potential V దేనివల్ల? డ్యూ టు పాయింట్ ఛార్జ్. అంతేనా? సో ఇదనమాట, గుర్తుందా? యా గుడ్. నేమ్? యా, దీక్షిత. వెరీ గుడ్. యా, బట్ సో అందరికీ అర్థం కావడం కోసం ఫస్ట్ నేను చెప్తున్నా, డైరెక్ట్ ఫామ్లో చెప్పు. యా, విచ్ ఇస్ వెరీ గుడ్. సో ఫస్ట్ ఒక పాయింట్ ఛార్జ్ క్యూ అనేది ఒక డిస్టెన్స్ ఆర్లో ఉందంటే తెలుసుకోవాల్సినకి మనకి లైక్ ఈకి వీకి ఫార్ములా రాసుకున్నాం. అండ్ సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్ ఈక్వల్ టు కేవీ బై ఆర్ స్క్వేర్ అండ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఇస్ ఈక్వల్ టు కేక్యూ బై ఆర్. ఓకే, ఇప్పుడు ఈ రెండు డివైడ్ చేయాలి. సో ఓకే, ఇక్కడ క్వశ్చన్ డివైడ్ ఈ బై వి. సరే, ఎందుకు డివైడ్ చేయాలి ఈని వీతో? ఎనీవన్? అసలు మనం మ్యాగ్నిట్యూడ్ కనిపెడుతున్నాం. సో ఈ రెండాటికి, ఎలక్ట్రిక్ ఫీల్డ్కి అండ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్కి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఒక పాయింట్ ఛార్జ్ క్యూ ఫర్ ఏ పాయింట్ ఛార్జ్ క్యూ అట్ డిస్టెన్స్ ఆర్ ఉంది అంటున్నాం. సో ఇప్పుడు ఈ రెండు డివైడ్ చేయాలంటున్నా. ఎందుకు డివైడ్ చేయాలి? బికాస్ మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఆర్ సేమ్ ఛార్జ్, సేమ్ పాయింట్, సేమ్ కే అండ్ సేమ్ ఆర్. సో అలా డివైడ్ చేసినప్పుడు ఎలిమినేట్ అన్నోన్స్. ఓకే, సో ఈని వీని డివైడ్ చేయండి. ఈ బై వి ఈజ్ ఈక్వల్ టు కేక్యూ బై ఆర్ స్క్వేర్, కేక్యూ బై ఆర్. సో డివైడ్ చేస్తే ఏం మిగులుతుంది? ఈ బై వి ఈజ్ ఈక్వల్ టు ఏంటి? 1/r, రైట్? అర్థమైందా? అర్థం కాలేదా? హాలిడేస్ కదా, గ్యాప్ ఇస్తే సైలెంట్ అయిపోయారా? యా, సో థింగ్ ఈస్, క్వశ్చన్ ఇచ్చాడు. క్వశ్చన్ ఏంటి? ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ పాయింట్ డ్యూ టు ఛార్జెస్ ఉన్నాయి. ఆ ఛార్జెస్ ఏంటంటే, పాయింట్ ఛార్జెస్ ఏంటంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి? సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ రెండు వాల్యూస్ ఇచ్చాడు రెస్పెక్టివ్లీ. సో ఇప్పుడు మనం ఆ ఫీల్డ్, ఈ ఛార్జ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ కనిపెట్టుకోమంటున్నాడు. ఈ ఛార్జ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ కనిపెట్టమంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బేస్ పాయింట్, ఫస్ట్ ఇది ఏ టాపిక్? రిలేషన్ బిట్వీన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు ఏ పాయింట్ ఛార్జ్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే బేసిక్ ఫార్ములాస్లోకి వద్దాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా అంటే ఏంటి? కేవీ బై ఆర్ స్క్వేర్. అండ్ వి అంటే ఏంటి? ఎలక్ట్రిక్ పొటెన్షియల్. దాని ఫార్ములా ఏంటి? కేక్యూ బై ఆర్. సో ఓకే,
ఈ 2 ఏంటి ఫర్ పాయింట్ ఛార్జ్ క్యూ అట్ డిస్టెన్స్ ఆర్. అంటే ఒక ఛార్జ్ ఉంది ఆ పాయింట్ క్యూ, లైక్ ఒక పాయింట్లో క్యూ అనే ఛార్జ్ ఉంది, దాని డిస్టెన్స్ రేడియస్ ఆర్ అనుకుందాం. సో ఇక్కడ మనకి 2 ఉన్నాయి, ఈ అంటే ఏంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ వి అంటే పొటాన్షియల్, ఎలక్ట్రిక్ పొటాన్షియల్. సో ఈ రెండు వాల్యూస్ బేస్ వాల్యూస్ వేసుకున్న తర్వాత మనం మ్యాగ్నిట్యూడ్ కనబడడానికి ఒక ఫార్ములాని డెరైవ్ చేసుకుంటున్నాం. ఆ ఫార్ములాకి మనం ఏం చేయాలి, ఈ బై వీని డివైడ్ చేయాలి. ఎందుకు ఈ బై వీని డివైడ్ చేయాలంటే ఇక్కడ మీరు చూడండి, సో ఈ అండ్ వి బోత్ వాల్యూస్ ఆర్ సేమ్ ఛార్జ్, సేమ్ పాయింట్, సేమ్ రేడియస్ అండ్ సేమ్ కే. సో సేమ్ ఉన్నాయి కాబట్టి మనం కామన్ టర్మ్స్ని ఎలిమినేట్ చేసుకోవడానికి రెండు డివైడ్ చేస్తున్నాం. సో ఈ బై వి డివైడ్ చేస్తే ఏమైంది, కే ఇంటూ క్యూ బై ఆర్ స్క్వేర్ డివైడెడ్ బై కే క్యూ బై ఆర్. ఇప్పుడు కే క్యూ రెండు ఎలిమినేట్ అయిపోతాయి. ఓకే, సో ఇది రెండు ఎలిమినేట్ అయిపోయాయి, ఆర్ స్క్వేర్ ఆర్. అప్పుడు ఇంకేం మిగులుతుంది, 1/r. ఓకే, అంతే కదా, ఇది వి కాదు ఆర్. అర్థమైందా? ఇక్కడ వరకు క్లియరా నాట్ క్లియరా? సో అలా వచ్చింది ఇది, కొంచెం తగ్గిస్తా. సో ఓకే, ఇప్పుడు మనకి వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ మనకి సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు, ఈ ఆర్ని అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేద్దాం. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఆర్ ఇటు సైడ్కి వెళ్తే ఈ వి బై ఈ అవుతుంది. దీన్ని ఇటు సైడ్ తీసుకొచ్చాం, రెసిప్రోకల్ అవుతుంది. దాని అంటే వాల్యూస్ని రెసిప్రోకల్ చేసుకోండి సిమిలర్గా. ఓకే, దీన్ని రెసిప్రోకల్ చేసుకుంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు వి బై ఈ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం క్వశ్చన్లో వాల్యూస్ ఎంత ఉన్నాయి, ఈ అంటే 500, వి అంటే 30, అంతేనా? సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 30/500 ఎంత? క్యాన్సిల్ చేసి చెప్పండి. ఇది క్యాన్సిల్ చేయడానికి అంత టైం ఎందుకు పడుతుంది మీకు? 0.06. యా, సో రేడియస్ ఎంత వచ్చింది, 0.06 మీటర్స్ వచ్చింది. సో ఇప్పుడు ఫైండ్ ఛార్జ్ యూజింగ్ పొటెన్షియల్ ఫార్ములా. ఇప్పుడు మనం పొటెన్షియల్ ఫార్ములా యూజ్ చేసుకొని ఛార్జ్ ఫైండ్ చేద్దాం. ఓకే, అప్పుడు పొటెన్షియల్ ఫార్ములా V ఈజ్ ఈక్వల్ టు KQ/R. ఓకే, దీన్ని రీఅరేంజ్ చేసుకోవచ్చు. మనకి పాయింట్ ఛార్జ్ అడిగాడు అంటే క్యూ, మనకి కావాల్సింది ఏంటి, ఇప్పుడు మనకి క్యూ కావాలి. ఓకే, సో ఈ ఫార్ములాలో మనం క్యూ ఈజ్ ఈక్వల్ టు VR/K, అంతేనా? యా, సో ఇప్పుడు వి అంటే ఎంత, 30 ఇంటూ ఆర్ అంటే 0.06, కే అంటే 9 ఇంటూ 10⁻⁹. ఓకే, సాల్వ్ చేసి ఫాస్ట్గా ఆన్సర్ చెప్పండి ఎంత. నైస్ నేమ్, యా దీక్షిత, వెరీ వెరీ గుడ్. సో క్యూ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 10⁻10 coulombs. That's it, that's the answer. ఓకే, సో ఈ వాల్యూని మీరు సాల్వ్ చేసుకుంటే మల్టిప్లై చేస్తే 1.8 వస్తుంది అండ్ కింద 9 ఇంటూ 10⁻9 ఉంటుంది. ఓకే, ఈ బోత్ డివైడెడ్ బై చేయండి, 10 పక్కన పెట్టుకొని 0.2 ఇంటూ 10⁻9. పాయింట్లో ఉంది, డెసిమల్స్లో ఉంది కదా, దీన్ని నార్మల్ వాల్యూ కన్వర్ట్ చేసుకుందాం. ఆ 10ని ఇందులోకి యాడ్ చేసుకోండి, అప్పుడు ఈ వాల్యూ వస్తుంది. ఓకే, దట్స్ ఇట్. అందరికీ అర్థమైందా? ఎవరికైనా డౌట్ ఉందా? ఎవ్రీవన్ క్లియర్ రైట్? ఓకే, ఎవరికి డౌట్ లేదనుకుంటున్నాను. సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఈ క్వశ్చన్ మీరు సాల్వ్ చేస్తారా? ట్రై చేయండి, ఇన్కేస్ రాకపోతే నేనే చెప్తా. ఓకే, చాలా ఈజీ ఉంటుంది, కొంచెం చిన్న లాజిక్ యూజ్ చేస్తే మీకు తెలుస్తుంది. 4 8 8
సో ఇదే క్వశ్చన్. ఆప్షన్స్ ఏమన్నా? You are placed at four corners of a square of side A. Find the net electric field at uh, center of the square. Options కావాలా? Sir. Option 1 KA by KQ into Q. Option B 2K KQ by A square. Option C 4KQ by square. Option D 0. 0. Deekshita, right? Yes, sir. Okay, Deekshita, good. And any other answers? ఇంకా ఎవరైనా క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయనా? క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయనా? నో నీడా? ఓకే, క్వశ్చన్లో ఏం చెప్తున్నాడు? 4 ఛార్జెస్ ఉన్నాయి. ఆ 4 ఛార్జెస్ కూడా ఎలా ఉన్నాయంట? ఈక్వల్గా ఉన్నాయి, పాజిటివ్గా ఉన్నాయి. అండ్ 4 కూడా 4 కార్నర్ ఆఫ్ స్క్వేర్స్లో ఉన్నాయి అంటున్నాడు. అండ్ ఇప్పుడు సెంటర్లో ఉండే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అని అడుగుతున్నాడు వాడు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈక్వల్ ఛార్జెస్ అంటున్నాడు, సిమెట్రిక్ పొజిషన్ అంటున్నాడు. సో ఇప్పుడు మీరు ట్రై చేయండి. ఇది సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ ప్లస్ సిమెట్రిక్. ఇది ఆల్రెడీ నేను చెప్పా. మీకు ఇప్పుడు సెంటర్ కావాలి కాబట్టి నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలి. అంటే వెక్టర్ సమ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఈ ఛార్జ్. అంటే ఈ నెట్ ఈజ్ ఈక్వల్ టు E1 ప్లస్ E2 ప్లస్ E3 ప్లస్ E4 వెక్టర్స్ అని. ఓకే, నేనే మ్యాక్సిమం చెప్పేసా. సో ఇంకా మీ ఇష్టం. అండ్ ఇంకొక హింట్ కూడా ఇస్తా. డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తెలుసుకోండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు పాజిటివ్ ఛార్జ్ గోస్ అవే ఫ్రమ్ ద ఛార్జ్. ఓకే, అప్పుడు ఏంటి? ఎట్ సెంటర్ ఈ ఛార్జెస్ ప్రొడ్యూస్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విచ్ ఈస్ అవే ఫ్రమ్ ఇట్ సెల్ఫ్. ఓకే, ఇంకా ఎవరికి ఆన్సర్ రాలేదా? యా, వెరీ గుడ్. దీక్షిత, నరసింహ, అమూల్య, యా, వెరీ వెరీ గుడ్. సో ఓకే, ఇది 0 కదా. ఎందుకు 0 వచ్చింది? యా, సో ఒకటి చెప్తున్నా గుర్తుపెట్టుకోండి. వెన్ ఎవర్ ఈక్వల్ ఛార్జెస్ సిమెట్రిక్ షేప్ అని, అంటే స్క్వేర్, సర్కిల్ ఆర్ పాలిగాన్ ఇలాంటివి లైక్ సెంటర్లో ఫీల్డ్ ఎప్పుడు అడుగుతున్నా సరే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎప్పుడు 0 ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎట్ సెంటర్ లైక్ ఆల్వేస్ 0. ఇట్ యాడ్స్ ద స్కేలార్ అనమాట. సెంటర్లో అందరూ ఈక్వల్గా, లైక్ సెంటర్లో వాల్యూ ఎప్పుడు అక్కడ 0 ఉంటుంది. ఎప్పుడు 3 కండిషన్స్ చూసుకున్నప్పుడు: ఈక్వల్ ఛార్జెస్ అండ్ సిమెట్రిక్ షేప్స్ asking field at center. Remember this. ఓకే, ఎందుకంటే ఇంకా క్లియర్ చెప్పాలంటే ఇక్కడ ఫీల్డ్ డ్యూ టు ఛార్జ్ అట్ కార్నర్ ఏ క్యాన్సిల్ విత్ ఆపోజిట్ సైడ్ కార్నర్ సి. ఓకే, మీకు సిమిలర్ చూసుకుంటే ABCD, ఏకి C ఆపోజిట్ సైడ్, బికి D ఆపోజిట్ సైడ్. అర్థమైందా చెప్తుంది గాయస్? సో ఈ ఛార్జ్కి ఆపోజిట్ సైడ్ ఈ ఛార్జ్ అంటే A Cతో క్యాన్సిల్ అవుతుంది, B Dతో క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు EA ప్లస్ EC is 0. Okay, and EB plus ED రెండు సేమ్. ED క్యాన్సిల్ అవుతాయి, ఆపోజిట్ ఛార్జెస్ క్యాన్సిల్ అవుతాయి. సో 0. సో నెట్ ఛార్జ్ అనేది 0 అయిపోతుంది. దట్స్ ఇట్. ఓకే, ఎందుకంటే
Opposite corners always produces equal magnitude. Their directions are exactly opposite, so it will automatically cancelled. అర్థమవుతుందా? అర్థమైందా? అర్థం కాలేదు అందరికీ? అర్థమైంది సార్. Yes, sir. ఓకే. సో క్వశ్చన్ ఏది? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. guys. Oh, 1 minute, guys. ఓకే, సో ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతా, ఇది ట్రై చేయండి. ఇది ఆన్సర్ చెప్తారా? ఆప్షన్స్ కావాలా? ఇవ్వండి సార్. 0 Q by A Q by A. సో దీస్ ఆర్ ఆన్సర్స్. ట్రై చేసి చెప్పండి. So 4 root 2 KQ by సారీ అవునవును కరెక్టే. ఆప్షన్ నేను తప్పు రాసా. రైట్. ఆప్షన్ ఎంత వచ్చింది? 4 root 2 KQ by గుడ్ వెరీ గుడ్ దీక్షిత. సో రిమైనింగ్ మీరు 4 plus 1. అర్థం కావట్లే వాయిస్. వాయిస్ నాకు అర్థం కావట్లే. 4 వచ్చిందా? ఓకే, అట్లీస్ట్ ఆప్షన్ ఏంటో టెక్స్ట్ చేయండి. వెరీ గుడ్. వెరీ గుడ్ ఎవరీవన్. ఇంకా రెస్ట్. సో ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేయను ఒకసారి. Yes, sir. సో ఓకే, క్వశ్చన్ ఏం చెప్తుంది? ఫస్ట్ ఎలక్ట్రిక్ ఇందాక మోస్ట్లీ ఏమనుకుంటారంటే ఇందాక క్వశ్చన్లో ఆడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అడిగాడు, బట్ ఇక్కడ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అడిగాడు. ఫస్ట్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే ఏంటి? ఆల్రెడీ చెప్పా ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే ఏంటో. నోట్స్ అయినా చూడండి ఒకసారి. ఎనర్జీ ఫీలింగ్ ఎట్ ఏ పాయింట్ డ్యూ టు ఛార్జ్. ఓకే, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే ఎనర్జీ ఫీలింగ్ ఎట్ ఏ పాయింట్ డ్యూ టు ఛార్జ్ అంటే ఏంటంటే ఇది స్కేలార్ అంటే ఏంటి? డైరెక్షన్
నాట్ నీడెడ్. ఇట్ ఓన్లీ యాడ్స్ వాల్యూస్, నో క్యాన్సిలేషన్ హెడ్ఏక్ అనమాట. ఓకే, అర్థమైందా? సో క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ ఛార్జెస్ ఎన్ని ఇచ్చాడు, 4 ఛార్జెస్. ఓకే, అన్నీ కూడా పాజిటివ్. షేప్ వచ్చి స్క్వేర్ అండ్ సైడ్ ఆఫ్ స్క్వేర్ ఏ. మనకి ఏ పాయింట్ ఇచ్చాడు, సెంటర్ పాయింట్ అనేది సెంటర్లో ఉందన్నాడు. ఇంతేనా? సో అందరూ సెంటర్లో ఎవ్రీథింగ్ జీరో అనుకొని వేడేస్తారు. బట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో జీరో, ఎందుకంటే డైరెక్షన్స్ వల్ల క్యాన్సిల్ అవుతుంది. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనేది స్కేలార్, డైరెక్షన్స్ లేవు, సో నాట్ జీరో. అర్థమైందా? ఇది దిస్ క్వశ్చన్ ఈజ్ పొటెన్షియల్ నాట్ ఫీల్డ్. అర్థమైందా? Yes, sir. సో స్క్వేర్ సైడ్ ఏ, డయాగ్నల్ ఆఫ్ స్క్వేర్, A root 2. యా. సో డయాగ్నల్ ఆఫ్ స్క్వేర్ ఏ రూట్ 2. సో సెంటర్ ఈస్ హాఫ్ ఆఫ్ డయాగ్నల్ ఫ్రమ్ కార్నర్, అంతే కదా? అప్పుడు ఆర్ ఇస్ ఈక్వల్ టు ఏ రూట్ 2/2. ఓకే, సెంటర్ ఈస్ హాఫ్ ఆఫ్ డయాగ్నల్ ఫ్రమ్ డిస్టెన్స్. ఓకే, సో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు 1 ఛార్జ్. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు 1 ఛార్జ్ ఏంటి, V ఈజ్ ఈక్వల్ టు Is equal to KQ by R. KQ/R. ఎందుకు? పొటెన్షియల్ డిపెండ్స్ ఆన్ హౌ ఫార్ ద ఛార్జ్ ఈస్, రైట్? అండ్ క్లోజర్ ఛార్జ్ ఉంటే మోర్ ఎఫెక్ట్, అదే ఫర్దర్ ఉంటే లెస్ ఎఫెక్ట్, అంతే కదా? అర్థమైందా చెప్పింది? ఎందుకు అర్థమైందా? పొటెన్షియల్ డిపెండ్స్ ఆన్ హౌ ఫార్ ద ఛార్జ్ ఈస్. ఓకే, ఛార్జ్ అనేది దగ్గర ఉందనుకోండి, ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. అది దూరం ఉంటే ఎఫెక్ట్ అనేది తక్కువ ఉంటుంది. ఓకే, ఇప్పుడు పొటెన్షియల్ డ్యూ టు 1 ఛార్జ్ తీసుకుంటే, ఓకే, పొటెన్షియల్ డ్యూ టు 1 ఛార్జ్, V1 ఫార్ములా, V1 ఈజ్ ఈక్వల్ టు KQ/R. సో R అంటే ఎంత, KQ/A రూట్ 2/2. ఓకే, సో ఇప్పుడు రెసిప్రోకల్ చేయండి. కింద 2ని పైన మనకి తీసుకుంటే KQ/A రూట్ 2. ఓకే, సో నవ్ మొత్తం ఎన్ని ఛార్జెస్ ఉన్నాయి, 4 ఛార్జెస్. 4 పాజిటివ్ కాబట్టి అండ్ సేమ్ డైరెక్షన్ కాబట్టి పొటెన్షియల్ యాడ్స్ అనమాట. అప్పుడు V టోటల్ ఈజ్ ఈక్వల్ టు 4 × V1, 4 × 2KQ/A రూట్ 2. సో 4 2s ఎంత, V టోటల్ ఈజ్ ఈక్వల్ టు KQ/A రూట్ 2. అర్థమైంది ఇక్కడ వరకు అందరికీ? క్లియర్ ఆర్ నాట్ క్లియర్? క్లియర్ ఆర్ నాట్ క్లియర్? Yes, sir. సో 8ని ఎలా రాసుకోవచ్చు, 4 × 2 KQ/A రూట్ 2. రూట్ 2 2లో ఎన్ టైమ్స్, రూట్ 2 టైమ్స్ క్యాన్సిల్. సో V ఈజ్ ఈక్వల్ టు 4 రూట్ 2 KQ/A. దట్స్ ఇట్. అర్థమైందా, అర్థం కాలేదా? అందరికీ అర్థమైందా, అర్థం కాలేదా? షార్ట్ ఓకే, ఇప్పుడు దీన్ని చేయడానికి ఇంత ప్రాసెస్ ఉందా అంటే నో, ఒక షార్ట్ కట్ కూడా ఉంది. సో షార్ట్ కట్ చెప్పనా వద్దా? చెప్పండి. ఓకే, సో షార్ట్ కట్ చెప్తాం, మీరు ట్రై చేసి చెప్పండి. సో ఎప్పుడైనా సిమెట్రిక్ ఛార్జెస్ అని పొటెన్షియల్ ఎప్పుడైనా సెంటర్లో అడిగితే దానికి డైరెక్ట్ ఫార్ములా యూస్ చేయొచ్చు. ఆ డైరెక్ట్ ఫార్ములా V ఈజ్ ఈక్వల్ టు N × KQ/R. N అంటే ఎంత ఇక్కడ, 4 sides. R ఈజ్ ఈక్వల్ టు A రూట్ 2/2. దట్స్ ఇట్. అర్థమైందా? క్లియర్ ఆర్ నాట్ క్లియర్? యా, గుడ్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇది మీరు ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్,
1 minute, guys. Okay. సో లైక్ మీకు ఒక క్వశ్చన్ డిస్ప్లే చేస్తున్నా, అది చెప్పానో లేదో ఒకసారి నాకు చెప్పండి. నోట్ చేసుకుంటారా క్వశ్చన్స్ అన్నీ? Yes, sir. సో two identical small charger pairs each having positive charges are separated by distance r in the air. If distance is doubled between them, electrostatic force between them. చెప్పాను మీకు. ఈ క్వశ్చన్ చెప్పలేదు సార్. చెప్పలేదా? సో ఇదంత కష్టమైన క్వశ్చన్ కాదు, ట్రై చేస్తారా? నేనే చెప్పానా? Try చేస్తాను sir. యా, ట్రై చేయండి, ఇదంత కష్టం ఉండదు, ఈజీగానే వచ్చేస్తుంది. ట్రై చేసి చెప్పండి. సార్ దీని ముందు ఆన్సర్ ఒకసారి చూపెట్టరా? సరే, ఓకే, ఓకేనా? ఎస్ సార్. ఆప్షన్స్ ఇవ్వనా క్వశ్చన్వి? గైస్, ఆ క్వశ్చన్ ఆప్షన్స్ ఇవ్వనా? ఈ క్వశ్చన్ Sir. 1/4, 4, half, same. One by four. Hmm? One by four సార్. Oh, nice. 1/4 సార్. Yeah, good. Everyone, good, right. సో ఓకే, ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేయనా, ఆర్ నో నీడ్? నెక్స్ట్ క్వశ్చన్ జంప్ అవుదామా? నెక్స్ట్ క్వశ్చన్ చెప్పండి సార్. లేదా షార్ట్ కట్ చెప్పనా? Force proportional to 1 by r square. యా, డిస్టెన్స్ అనేది డబుల్ అయితే ఫోర్స్ అనేది బికమ్స్ 1/4. దట్స్ ఇట్. ఈ క్వశ్చన్ చూసి కూడా చెప్పచ్చు. ఓకే, అందరికీ ఆన్సర్ వచ్చిందా లేదా? ఎవరికైనా ఆన్సర్ రాలేదు? ఎవరికైనా డౌట్ ఉందా? గాయస్, మీరు మాట్లాడకపోతే నాకు అర్థం కాదు, నేను దేవుని కాదు. అర్థమవుతుంది సార్. యా, క్వశ్చన్స్ మ్యాచ్ అయిపోయినాయి. సో ప్రీవియస్ ఇచ్చిన క్వశ్చన్స్తో కొన్ని క్వశ్చన్స్ మ్యాచ్ అవుతున్నాయి, అందుకే చెక్ చేస్తున్నా. సో ఒక క్వశ్చన్ చెప్తా, చెప్పానో లేదో చెప్పండి. డిస్ప్లే చేస్తా, క్వశ్చన్ చూసి చెప్పానో లేదో చెప్పండి ఒకసారి నాకు. 2 identical small conducting spheres, A and B, carries +4 and mu c and -2 mu c. చెప్పానా?
చెప్పలేదు సార్. ఓకే ఓకే డన్. సో క్వశ్చన్ నోట్ చేస్తా అవ్వట్లేదు. టూ ఐడెంటికల్ స్మాల్ కండక్టింగ్ spheres A and B carrying charges +4 mu c and -2 mu c respectively are separated by distance r. They brought into contact and then separated again. To same distance r. The ratio of force after contact to force before contact is. ఓకే క్వశ్చన్ నోట్ చేసుకోండి. క్వశ్చన్ నోట్ చేసుకున్నాక చెప్పండి. ఎస్ సార్. క్వశ్చన్ నోట్ చేసుకున్నారా? ఎస్. క్వశ్చన్ అర్థమైందా? క్వశ్చన్ ఎవరికైనా అర్థమైందా? నో సార్. ఎవరికి అర్థం కాలేదా క్వశ్చన్? అర్థమైందా? ఎస్ సార్. Yes. చెప్పు క్వశ్చన్. టూ ఐడెంటికల్ స్పీయర్స్ ఉన్నాయండి సార్, ఏ అండ్ బి. యా అది చార్జెస్ క్యారింగ్ చేస్తున్నాడు. ఒకదాని చార్జ్ +4, ఒకదాని చార్జ్ -2. అది సపరేటెడ్ బై డిస్టెన్స్ r తో డిస్టెన్స్ సపరేట్ అయింది. యా వెరీ గుడ్ అమూల్య. ఇంటూ కాంటాక్ట్ అండ్ సపరేటెడ్, మళ్ళీ అది సపరేట్ అయిందంట. ఓకే మళ్ళీ సేమ్ డిస్టెన్స్ అని చెప్పారు. దాని రేషియో ఎంత, బిఫోర్ డిస్టెన్స్ ఎంత, ఆఫ్టర్ డిస్టెన్స్ ఎంత. యా వెరీ గుడ్ బిఫోర్ అమూల్య. కాంటాక్ట్ అయినప్పుడు, ఆఫ్టర్ కాంటాక్ట్ అయినప్పుడు. యా వెరీ గుడ్ అమూల్య. రైట్, ఎగ్జాక్ట్లీ. మ్యాక్సిమం మీకు క్వశ్చన్ అంతా అందులో వాడే క్లియర్గా చెప్పేసాడు మీరు ఏం చేయాలి అని చెప్పేసి. ఆప్షన్స్ చూస్తే ఆప్షన్స్ 1:2, 1:4, 1:8, 1:16. ఓకే, దీస్ ఆర్ ఆప్షన్స్. ఓకే Sir, దీనికి షార్ట్ కట్ డైరెక్ట్ యూస్ చేయొచ్చు. షార్ట్ కట్ డైరెక్ట్గా యూస్ చేయొచ్చు అంటే అంటే Q1 + Q2/2 చేసి కంపేర్ చేయొచ్చు కదా సార్.
చేయొచ్చు. లైక్ అంటే ఐడెంటికల్ స్పియర్ టచ్ అవుతున్నప్పుడు చార్జెస్ ఈక్వల్ ఫోర్స్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఆ ప్రొడక్ట్ ఆఫ్ చార్జెస్ రేషియో అని మల్టిప్లై చేస్తే వస్తుంది అనమాట, ఈక్వల్ చేసుకుంటే. అప్పుడు చేస్తే 1/8 అని వచ్చింది. యా, నేమ్ నెక్స్ట్ యా దీక్షిత, వెరీ వెరీ గుడ్. ఆన్సర్ చెప్పుకుంటే సాల్వ్ చేస్తున్నా, నైస్. ఓకే. సో ఓకే, దీన్ని యాజ్ తను చెప్పినట్టు ఐడెంటికల్ స్పియర్స్ ఉన్నాయి. అవి ఏంటి, ఈక్వల్ ఛార్జ్తో ఈక్వల్గా డివైడ్ అయిపోయాయి. ఫస్ట్ ఫోర్స్ వచ్చేసి బిఫోర్ టచింగ్, సెకండ్ ఫోర్స్ వచ్చేసి ఆఫ్టర్ టచింగ్, అండ్ సేమ్ డిస్టెన్స్ అనేది క్యాన్సిల్స్ ఇన్ రేషియో. ఇక్కడ టాపిక్ చూసుకుంటే ఛార్జ్ అనేది షేర్ అవుతుంది, కులుమ్స్ లా అండ్ రేషియో లాజిక్. ఎప్పుడైతే ఐడెంటికల్ కండక్టింగ్ స్పియర్స్ అనేవి టచ్ అవుతున్నాయో టోటల్ ఛార్జ్ డివైడ్ ఈక్వల్లీ. ఓకే, గుర్తుపెట్టుకోండి. when identical conducting spheres touch, టోటల్ ఛార్జ్ అనేది ఈక్వల్గా డివైడ్ అవుతుంది, డివైడ్ ఈక్వల్లీ. ఓకే, టోటల్ ఛార్జ్ డివైడ్స్ ఈక్వల్లీ. ఇప్పుడు ఛార్జెస్ బిఫోర్ కాంటాక్ట్ చూడొచ్చు. ఓకే, ఛార్జెస్ బిఫోర్ కాంటాక్ట్. Q1 ఎంత, +4 μc. Q2 ఎంత, -2 μc. F is equal to K Q1 Q2 by R². ఫార్ములాలో అప్లై చేయండి. అప్లై చేసి మ్యాగ్నిట్యూడ్ ఎంత వచ్చిందో చెప్పండి. K/R². యా, సో మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి K 4 - 2 by R² -8K R². బట్ మ్యాగ్నిట్యూడ్ అనేది నెగిటివ్లో ఉండదు కాబట్టి పాజిటివ్ తీసుకుంటాం, KR². ఓకే, సో ఛార్జెస్ ఆఫ్టర్ కాంటాక్ట్ అయిపోయిన తర్వాత టోటల్ ఛార్జెస్ని ఈక్వల్ చేసుకుంటాం. ఛార్జెస్ అర్థమైంది అందరికీ ఇక్కడ వరకు? Yes, sir. సో ఛార్జెస్ ఆఫ్టర్ కాంటాక్ట్ తీసుకుంటే టోటల్ లైక్ ఇప్పుడు ఛార్జెస్ని మైనస్ చేసుకోండి, యాడ్ చేసుకోవాలి, బట్ 2 నెగిటివ్ ఉంది కదా, సో 2 μc. సెన్స్ ఎప్పుడైతే స్పియర్స్ అనేవి ఐడెంటికల్ అన్నామో ఐడెంటికల్ అవుతుందో అప్పుడు ఏమవుతుంది, ఈచ్ గెట్స్ 1 μc. ఓకే, అంటే టోటల్ ఛార్జ్ 2 వచ్చింది, 2ని ఈక్వల్గా డివైడ్ చేయాలి, అంటే ఈచ్ గెట్స్ 1 μc అంతే కదా. అప్పుడు Q1 = Q2 = +1 μc. అర్థమైందా చెప్పింది? క్లియర్ గాయస్? అర్థమైందా 1 ఎలా వచ్చిందో? Yes, sir. సో F ఆఫ్టర్ K1 by R² అంటే K/R² అంటే 1 వచ్చింది. సో బిఫోర్ బై ఆఫ్టర్ చేస్తే F ఆఫ్టర్ బై F బిఫోర్ 1/8. ఓకే, అందరికీ అర్థమైందా? సార్ మళ్ళీ చెప్పరా? ఎక్కడి నుంచి మొత్తమా, ఫస్ట్ నుంచా? ఎస్ సార్. ఓకే, సో క్వశ్చన్ ఏం అడుగుతున్నాడంటే ఫస్ట్ క్వశ్చన్ నుంచి చెప్తా వినండి. సో సింపుల్, ఫస్ట్ క్వశ్చన్లో 2 ఐడెంటికల్ స్పియర్స్ ఉన్నాయన్నాడు. ఓకే, 2 ఐడెంటికల్ స్పియర్స్ ఉన్నాయన్నాడు. సో లైక్ ఓకే, ఇది Q1, ఇందులో ఛార్జ్ Q2 అనుకుందాం.
సో అయితే ఇందులో ఛార్జెస్ అనేవి ఈక్వల్గా డివైడ్ అయి ఉన్నాయి. సో ఇప్పుడు ఈ 2 ఐడెంటికల్ స్పియర్స్ కాంటాక్ట్ అయ్యాయి, అంటే టచ్ అయినాయి అనమాట. ఇలా ఎప్పుడైతే టచ్ అయిందో అప్పుడు ఏమవుతుంది, ఛార్జెస్ అనేవి ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఫోర్స్ అనేది బిఫోర్ టచింగ్, సెకండ్ ఫోర్స్ అనేది ఆఫ్టర్ టచింగ్ అని మాట్లాడుకుంటున్నాం. సో ఇక్కడ ఏంటంటే క్వశ్చన్లో ఏం చెప్తున్నాడు, డిస్టెన్స్ అనేది సేమ్ ఉంది. డిస్టెన్స్ సేమ్ ఉంటే క్యాన్సల్స్ ఇన్ రేషియో. ఓకే, సో ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే ఎప్పుడైతే 2 ఐడెంటికల్ స్పియర్స్ అనేవి టచ్ అవుతాయో అప్పుడు ఏమవుతుంది, లోపల ఉన్న ఛార్జెస్ అనేవి ఈక్వల్గా డివైడ్ అవుతుంది. మనకి ఛార్జెస్ ఏమున్నాయి, Q1 ఈజ్ ఈక్వల్ టు +4 μc, Q2 ఈజ్ ఈక్వల్ టు -2 μc. సో ఇప్పుడు మనం ఫోర్స్ ఫార్ములా యూస్ చేద్దాం. ఫోర్స్ ఫార్ములాలో ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఏమవుతుంది, 4 × -2 -8 8k/r². బట్ మ్యాగ్నిట్యూడ్ నెగిటివ్లో ఉండదు కదా, సో అందుకే పాజిటివ్ అయ్యింది. ఇది ఛార్జెస్ బిఫోర్. ఇక్కడ వరకు అర్థమైందా? ఇక్కడ వరకు అర్థమైందా? యా. సో ఛార్జెస్ ఆఫ్టర్ కాంటాక్ట్ చూసుకుంటే బిఫోర్ రెండు టచ్ అవ్వలేదు, బట్ ఆఫ్టర్ రెండు కాంటాక్ట్లోకి వచ్చాయి. రెండు కాంటాక్ట్లోకి వచ్చాయంటే అర్థం ఏంటి, ఐడెంటికల్ స్పియర్స్ కాంటాక్ట్ అయ్యాయి. కాంటాక్ట్ అయితే ఛార్జెస్ అనేవి ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది. మన దగ్గర ఉన్న ఛార్జెస్ ఏంటి, 4 and -2. సో 4 - 2 చేస్తే ఎంత వచ్చింది, 2 μc అయ్యింది. ఇప్పుడు ఈ 2 μc ఈక్వల్గా స్ప్రెడ్ చేయాలి 2కి. ఓకే, ఈక్వల్గా డివైడ్ చేయాలి, డిస్ట్రిబ్యూట్ చేయాలి. 2ని ఈక్వల్గా డివైడ్ చేయాలంటే ఏం చేయొచ్చు, 1 1 అంతే కదా. 1 1 ఇస్తావా, లేదంటే మనం 2 ఒకే దానికి ఇస్తామా? 2 ఒకే దానికి ఇవ్వకూడదు, ఛార్జెస్ అనేవి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. సో ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి కాబట్టి ఈచ్ వన్ గెట్స్ 1 μc. అర్థమైందా చెప్పింది? సో అప్పుడు Q1 Q2 ఏమవుతుంది, 1 μc అవుతుంది. ఫోర్స్ ఆఫ్టర్ ఏమవుతుంది, k × Q1 అంటే 1, Q2 అంటే 1/r². 1 × 1 సేమ్ అదే కాబట్టి k/r² వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ ఎంత వచ్చింది, ఇప్పుడు డివైడ్ చేయాలి, k ఆఫ్టర్ బై k బిఫోర్. k ఆఫ్టర్ ఎంత వచ్చింది, k/r² డివైడెడ్ బై 8k/r². ఈ క్యాన్సిల్ అయిపోతే పైన ఏమున్నట్టు 1 ఉన్నట్టు, 1/8. అర్థమైందా? సో క్లియర్, అందరికీ క్లియరే కదా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, ఒక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చేయడానికి. Two charges +10 μc and -10 μc are separated by 2m. Find the electric potential at midpoint. ఓకే, సో 2 ఛార్జెస్ ఉన్నాయి, డిస్టెన్స్డ్ బై సపరేటెడ్ బై 2 meters. 2 ఛార్జెస్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనేది మిడ్ పాయింట్ ఫైండ్ చేయమంటున్నాడు. సో లైక్ చేస్తారా చెప్పు, నేను చేయనా? చాలా ఈజీ, ఇది చేసేయచ్చు. ఆప్షన్స్ కావాలా ఈ క్వశ్చన్కి? 0. యా, నేమ్
యా దీక్షిత, యా ఈసారి నుంచి ఆన్సర్ చెప్తే నువ్వు అని గుర్తుపెట్టేసుకుంటా. యా వెరీ గుడ్ దీక్షిత. ఓకే, సి గాయస్ దీనికి ఆప్షన్స్ కూడా అవసరం లేదు. V is equal to K Q1 by R1 plus Q2 by R2. పొటెన్షియల్ అంటే స్కేలార్. సో మిడ్ పాయింట్ అంటే ఈచ్ ఛార్జ్ ఎట్ ఎంత 1m. ఓకే, మిడ్ పాయింట్ కదా అంటే ఆ మిడ్ పాయింట్ 2 ఇచ్చాడు, ఈచ్ ఛార్జ్కి ఈక్వల్ చూసుకుంటే 1m ఉంటుంది. సో ఈచ్ ఛార్జ్ ఎట్ 1m ఈజ్ ఈక్వల్ టు 10/1 మైనస్ అంటే v ఈజ్ ఈక్వల్ టు 0. సి పొటెన్షియల్ 0 అవ్వచ్చు, ఫీల్డ్ 0 అవ్వకపోవచ్చు. ఓకే, వెయిట్ ఇంకొకటి మర్చిపోయా. మీకు కొన్ని క్వశ్చన్స్ ఇస్తా, అవి కూడా నాకు ప్రాక్టీస్ చేసి చెప్పండి. ఓకే, అంత కష్టంగా ఇవ్వను, కొంచెం ఈజీ క్వశ్చన్స్ ఇస్తా, బట్ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, చేస్తారా చెయ్యరా? చేస్తాం. గుడ్. సో క్వశ్చన్స్ నోట్ చేస్తా, క్వశ్చన్స్ నోట్ చేసుకొని సాల్వ్ చేసి చెప్పండి. ఎట్ ఏ పాయింట్ electric potential is 0, but electric field is non-zero. Which సిచ్యువేషన్ ఇస్ పాసిబుల్? ఆప్షన్స్ ఇవ్వను, ఎవరైనా ఇప్పుడే చెప్పగలరా? జస్ట్ ఒక 5 సెకండ్స్లో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పగలరా? Equal and opposite charges. ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఛార్జెస్, అది ఎప్పుడు? Potential at midpoint 0. యా వెరీ గుడ్ దీక్షిత. ఎనీ అదర్ ఆన్సర్స్? సి ఆడేమడుగుతాడు, ఏ పాయింట్లో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనేది 0 అవుతుంది బట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది నాన్-జీరో. సి ఈ క్వశ్చన్ ఏంటి? ఈ క్వశ్చన్ చూడండి, ఇదేంటి? ఇక్కడ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనేది 0 అయిపోయింది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది నాన్-జీరో ఉంది. సో అంటే ఏ సిచ్యువేషన్లో? నెగిటివా? మిడ్ పాయింట్ ఆఫ్ ఆపోజిట్ ఈక్వల్ ఛార్జెస్, అదే ఆన్సర్. ఎప్పుడైతే మిడ్ పాయింట్ అనేవి ఆపోజిట్ అండ్ ఈక్వల్ ఛార్జెస్లో ఉంటుందో అప్పుడు ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనేది 0 అయిపోతుంది బట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది నాన్-జీరో ఉంటుంది. ఎందుకంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనేది స్కేలార్ క్వాంటిటీలో ఉంటుంది, ఫీల్డ్ అనేది వెక్టార్ క్వాంటిటీలో ఉంటుంది. స్కేలార్ అనేది కెన్ క్యాన్సిల్ బట్ వెక్టార్ అనేది డైరెక్షన్ మ్యాటర్స్ అనమాట వెక్టార్లో. సో మిడ్ పాయింట్లో పాజిటివ్ క్యూ అండ్ మైనస్ క్యూ ఛార్జెస్ ఉంటాయి కదా, సో పొటెన్షియల్ అనేది 0 క్యాన్సిల్, ఎందుకంటే స్కేలార్ కెన్ క్యాన్సిల్. బట్ ఫీల్డ్ అనేది 0 అంటే డైరెక్షన్స్ అనేవి ఏమవుతాయి, యాడ్ అవుతుంటాయి. సో కాదు, పొటెన్షియల్ క్యాన్సిల్ అవ్వచ్చు బట్ ఫీల్డ్ అనేది క్యాన్సిల్ అవ్వదు. అర్థమైందా? క్లియర్? క్లియర్ ఆర్ నాట్ క్లియర్? Yes, sir. ఓకే, ఇంకో క్వశ్చన్. ఈ క్వశ్చన్ ట్రై చేయండి. క్వశ్చన్ కనిపిస్తుందా? అర్థం కదా, డౌటా? ఓకే,
ఎస్ సార్. స్క్రీన్ షాట్ తీసుకుంటావా? కొంచెం రైటింగ్ ఘోరం ఉంది ఇందులో. సో ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. 2 point charges ఉన్నాయి, +4 μc and -1 μc are placed at 3 meters apart in air. Find the position of point where electric field is 0. ఆప్షన్స్ కావాలా దీనికి? ఎస్ సార్. ఓకే, between option A, between the charges, next on the side of +4 μc, తర్వాత on the side of -1 μc, or no such point. సార్ ఒకసారి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ క్వశ్చనా? సో ఈ క్వశ్చన్ ఏంటంటే ఛార్జెస్ అనేవి ఆపోజిట్ సైన్స్లో ఉన్నాయి. ఓకే, ఛార్జెస్ అనేవి ఆపోజిట్ సైన్స్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇక్కడ ఏమంటున్నాడు, 2 ఛార్జెస్ ఇచ్చాడు, అవి 3 meters అపార్ట్ ఉంది. సో ఫైండ్ ద పొజిషన్ ఆఫ్ పాయింట్ వేర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్ 0. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కడ 0 అవుతుందో పాయింట్ పొజిషన్ మనం తెలుసుకోవాలి. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకుంటే ఛార్జెస్ అనేవి ఆపోజిట్ సైన్లో ఉన్నాయి అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది డైరెక్షన్స్ ఫ్రమ్ పాజిటివ్ ఛార్జ్ అనేది బయటకు ఉంది. ఓకే, పాజిటివ్ వచ్చేసి అవుట్వర్డ్ ఉంది అండ్ నెగిటివ్ వచ్చేసి ఇన్వర్డ్ ఉంది. ఇలాంటిదప్పుడు ఒక కీ రూల్ గుర్తుపెట్టుకోవాలి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ అన్లైక్ ఛార్జెస్ నల్ పాయింట్ నెవర్ కమ్స్ బిట్వీన్ దెమ్. ఓకే, ఇట్ కమ్స్ అవుట్ సైడ్ ఆన్ ద సైడ్ ఆఫ్ స్మాలర్ మ్యాగ్నిట్యూడ్ ఓన్లీ. ఇక్కడ సేమ్ ఇప్పుడు మనం చెప్పిన ఈ పాయింట్ ప్రకారం పాజిటివ్ లైక్ ఏముంది ఇక్కడ 4 μc అనేది ఇక్కడ బిగ్ బాస్ అనమాట, అండ్ -1 అనేది ఇక్కడ స్మాల్ ఫెలో. ఓకే, అర్థమైందా? ఎస్ సార్. ఇవి అన్లైక్ ఛార్జెస్. సో లైక్ దీంట్లో ఎప్పుడు నల్ పాయింట్ ఉండదు. సో అవుట్ సైడ్ అనేది మనకి ఏముందని చెప్పాను, మనకి పాజిటివ్ అనేది అవుట్ సైడ్కి ఉంది. సో అండ్ నెగిటివ్ అనేది ఇన్వర్డ్, అది స్మాలర్ ఉంది. సో ఆన్ ద సైడ్ ఆఫ్ -1 మీన్స్ యా. సో చెప్పచ్చు ఇది కూడా ఆన్ ఎవరు చెప్పింది ఆన్సర్? గుడ్ దీక్షిత, వెరీ వెరీ గుడ్. సార్ లాస్ట్ లో ఒక పాయింట్ చెప్పారు కదా, లైక్ చార్జెస్ పాయింట్ అది ఇంకోసారి చెప్తారా? అంటే లైక్ రూల్ ఏంటంటే ఎప్పుడు కూడా ఇక్కడ ఇవి రెండు అన్లైక్ ఛార్జెస్ కదా. సో ఎప్పుడైతే అన్లైక్ ఛార్జెస్ ఇలా ఉన్నాయో, ఫర్ అన్లైక్ ఛార్జెస్ నల్ పాయింట్ నెవర్ కమ్స్ బిట్వీన్ దెమ్. ఓకే, అర్థమైందా? ఇట్ కమ్స్ అవుట్ సైడ్ ఆన్ ద సైడ్ ఆఫ్ స్మాలర్ మ్యాగ్నిట్యూడ్ ఓన్లీ. ఇక్కడ స్మాలర్ మ్యాగ్నిట్యూడ్ ఏంటి, -1 μc, రైట్? దట్స్ ఇట్, అంతకుమించి ఏం లేదు. అర్థమైందా? ఎస్ సార్. Yeah. So, yeah, good. Enough for this day. Nice. సార్ ఒకసారి లాస్ట్ ఒకటి చెప్పారు కదా లైక్ చార్జెస్. అది జస్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేసా అంతే. అది అంటే ఇక్కడ 2 ఉన్నాయి కదా, 2 ఏంటి ఇక్కడ +4 μc అండ్ -1 μc ఉంది కదా, ఈ రెండు ఏంటి అన్లైక్ ఛార్జెస్. సో ఎప్పుడు కూడా ఇలా రెండు అన్లైక్ ఛార్జెస్ ఇవేంటి వీటి మధ్యలో నల్ పాయింట్ అని రాదు. ఓకే, సో ఇట్ కమ్స్ అవుట్ సైడ్ ఆన్ ద సైడ్ ఆఫ్ స్మాలర్ ఛార్జ్ మ్యాగ్నిట్యూడ్ ఓన్లీ. అంటే చిన్నవాటి దగ్గర వస్తుంది. ఇక్కడ చిన్నది ఎక్కడ ఉంది, -1 μc. అర్థమైందా? సో దట్స్ ఇట్, అదే చెప్పా. స్మాలర్ సైడ్ ఎక్కువ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పా. స్మాలర్ సైడ్ ఏంటి, ఆన్ ద సైడ్ ఆఫ్ -1 μc. దట్స్ ఇట్. యా, గుడ్. సో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్? నో సార్. ఓకే.